అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మంజు వ్లాగ్స్. మా పత్తి చేను వరాల పంట, మా వరి చేను వరాల పంట అయితే ఫుల్ గడ్డి అయితే పెరిగింది. ఇక వరాల పంటను గడ్డి మొత్తం కోసి ఎడ్లకు వేద్దామని చెప్పేసి ఇక బావి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక మేము వచ్చేసరికి ఇక మా మామయ్య అయితే ఇక కొయ్యడం అయితే స్టార్ట్ చేసిండు. ఫస్ట్ అయితే పత్తి చేను పంట ఇక కడసాలకు అయితే మొత్తం పత్తి వలుతుంది, మళ్ళీ ఎర రాకుండా అవుతుంది అని చెప్పేసి మా మామయ్య అయితే ఫస్ట్ అయితే ఇక పత్తి చేను పంట వరాలకు అయితే కూస్తుండు. ఇక చూడండి, ఇక అటు ఇటు మూపు అయితే కూర్చుండు. ఇక మేము కూడా కోయడం అయితే స్టార్ట్ చేసాము. ఇక మా రెండే ఎడ్లే కాబట్టి ఇక 2 మోపులు అయితే కూర్చాము. ఇలా వరాల పంట గడ్డి వేయడం వల్ల నీట్గా ఉంటుంది. మనం పత్తి ఏరేటప్పుడు కూడా గడ్డి అనేది ఉండదు. అలా మొత్తం గడ్డి వదిలిపెట్టినాం అనుకోండి, అందులో తేళ్ళు కానీ పాములు కానీ ఏమన్నా ఉంటే కరుస్తాయి. అందుకనే ఇలా వరాల పంట నీట్గా ఉన్నాయి అనుకో, ఏ పాములు రావు, ఏ తేళ్ళు ఏవి రావు. సో ఇక ప్రతిసారి ఇలా వరాల పంట గడ్డి అయితే కోస్తాము. ఇక ఇలా గడ్డి కోయడం వల్ల ఎండుగడ్డి అనేది కూడా కొంచెం సేవ్ అవుతుంది పచ్చిగడ్డి కోయడం వల్ల. ఇక చూడండి, మేమైతే అటు ఇటు 2 మోపులు అయితే కోసినాము. ఇక మా మామయ్య చూడండి, ఫస్ట్ అయితే మోపు అయితే ఇట్లా మోపు కడుతుండు. ఇదైతే తీసుకుపోయి మా ఎడ్ల కొట్టం కన్నా అయితే వేయాలి. ప్రతిసారి ఇలా ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు, మ్యాక్సిమం ఇక పత్తి వల్లడానికి కొంచెం సమయం ఉంటుంది కదా. ఇక ఈ మిగతా టైంలో అయితే ఎడ్ల గడ్డి కొయ్యడం కానీ ఇలా ప్రతిసారి అయితే చేస్తుంటాము. ఇంకా ఒరిజినల్ పొట్టు అయితే ఇక ఫుల్ గడ్డి అయితే ములిసిపోయింది. ఇక ఈ పచ్చేను ఉంటే కథమైనాక ఇక ఒరిజినల్ అయితే కొయ్యాలి. ఇక చూడండి, ఇక మా మావయ్య మోపెత్తుకొని అయితే ఇక ఇంటికి అయితే వెళ్తున్నాడు. మా పచ్చేను మా ఇంటి దగ్గరనే ఉంది, మా ఒరిజినల్ అయితే కొంచెం దూరంలో ఉంటుంది. సో చూడండి, అటు ఇటు మోపు అయితే కోసినాం. గడ్డి కోయడం ఏమో కానీ ఫుల్ చెమటలు, ఫుల్ ఎండ కొడుతుంది. ఇక దిక్కు వివరాలు కూస్తుంటాయి చూడండి, పొక్కులు కూడా అయితే వచ్చినాయి. ఇది చూడండి, కొయ్యడం అయితే అయిపోయింది. మా మామ ఇంటికాడ ఇచ్చి అయితే గడ్డి మోపు అయితే వేసిండు. మరి మీరు ఎప్పుడైనా గడ్డి కోసిరా లేదా అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.